సజీవ సాక్షిగా ఉంచి మీ సన్నిధిలో నడిపించినందుకు యేసయ్య ప్రేమకు సాక్షిగా యేసయ్య పునరుత్థానాలకు సాక్షిగా నిలబెట్టినందుకు కృతజ్ఞతలు యేసు ప్రభు నామములో తండ్రికి తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంగమా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యాన్ని చదువుకోబోయే మొదటిగా నన్ను ప్రేమించి ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి దైవజనులు పుట్ల రవికుమార్ గారికి, అమ్మగారు సిస్టర్ రాణి గారికి, సంఘానికి, సంఘ పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా వేదిక మీద ఉన్నటువంటి సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ సంఘమా, మీ అందరి యొక్క ప్రేమ, మీ అందరి యొక్క ప్రార్థనలు సంఘాలకు, నాకు, కుటుంబానికి, సేవకులకు ఎంతో బలాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేశాయి. సంఘముల తరఫున, మిషన్స్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి అంశము సంఘాల స్థాపనలు సాక్ష్యం. సంఘాల స్థాపన సాక్ష్యం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిద్దరు. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకై వందనాలు. యేసయ్యా నీ కృప ఇంతవరకు మా పైన ఉంచి మమ్మల్ని సజీవ సాక్షులుగా నీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు, కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు నీ సన్నిధిలో పరిశుద్ధమైన నీ మాటలను వినటానికి, తండ్రిని ఆరాధన చేయటానికి, ప్రార్థన చేయటానికి సహాయం దయచేసినందుకు నీకు వందనాలు. సర్వసత్యములోకి, విశ్వాసములోకి, పరిశుద్ధతలోకి మమ్మలను నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి అనుమానాన్ని, ప్రతి బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభువును ఒప్పుకొనుచు నేటి వాక్యము ఆశీర్వాదము కొరకు, అభిషేకము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, అనేక దేశాలలో నేను చూసిన సంఘటనలు, యేసు ప్రభువు వారు చేసినటువంటి సంఘటనలను, సంఘాల స్థాపనలు ఎలా జరిగాయో ప్రపంచం అంతా కాదు, నేను వెళ్ళినటువంటి స్థలాల్లో, దేశాలలో జరిగినటువంటి సంఘటనలను, యేసయ్య చేసినటువంటి కార్యాలను, పరిశుద్ధాత్ముడు చేసినటువంటి కార్యాలను నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ప్రేమైనటువంటి సంగమా, ఒక కథలాగా తెలియజేస్తాను. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. దాదాపు 200కు పైగా దేశాలు ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో 45 దేశాల వరకు ఉన్నాయి. ఈ ఆఫ్రికా ఖండంలో జరిగినటువంటి, నేను చూసినటువంటి సంఘటనలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకంలో నివసించినటువంటి కాలంలో తన శిష్యులను పిలిచి చెప్పినటువంటి మాట యోహాను 15:27వ వచనంలో, మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు. ప్రభువైన యేసుక్రీస్తు వారితో శిష్యులు ప్రారంభం నుండి ఉన్నారు. అంటే 3.5 సంవత్సరాలు శిష్యులు యేసు ప్రభువుతో కలిసి నడిచారు, కళ్ళతో చూశారు. యేసయ్య చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలకు వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు. ఈ యొక్క శిష్యులు, ఆ శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరును సాక్ష్యమిద్దరు. మీరు ఉన్నారు, ఉండి ఏం చేశారు? కళ్ళతో చూశారు, అనుభవించారు. యేసయ్య చేసిన కార్యాలను ప్రత్యక్ష సాక్షులు శిష్యులు. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు ఎవరు సాక్షులు? ప్రతి విశ్వాసి యేసయ్య పునరుత్థానానికి ఒక సాక్షి. ఎవరు సాక్షులు? యేసయ్య ప్రేమకు ప్రతి విశ్వాసి ఒక సాక్షి. ఈరోజు నేను సజీవుగా ఉన్నాను అంటే యేసయ్య కృప. మీ మధ్యలో ఉన్నాను అంటే యేసయ్య కృప. పునరుత్థానము యొక్క శక్తి ప్రేమైనటువంటి సంఘమా.
అనేక దేశాలకు వెళ్ళటానికి, నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదకి రక్షించడానికి యేసు ప్రభువు వారు తన కృపను అనుగ్రహిస్తారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు అంటే నశించిపోతున్నటువంటి మానవులను వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చి ఉన్నారు. లూకా సువార్త 19:10 రాశారు. మనం చూస్తాం. Gospel of Luke chapter 19 verse 10. Son of man came into this world to seek and to save the lost. మానవుడు నశించిపోతూ ఉన్నాడు, పాపంలో నశించిపోతూ ఉన్నాడు, లోకంలో అంధకారంలో చీకటిలో నశించిపోతూ ఉన్నాడు. నశించిపోతున్నటువంటి మానవుడిని వెదకి రక్షించడానికి, పాపము నుండి విడిపించడానికి, నరకము నుండి విడిపించడానికి, రక్షించడానికి రక్షకుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. తన శిష్యులను బలపరిచి వారు చేయవలసినటువంటి బాధ్యతలు, వాళ్ళు చేయవలసినటువంటి పనులను యేసయ్య వాళ్ళకు అప్పగించారు. వాళ్ళు ఇచ్చేయాలి, సాక్ష్యం చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలి? యేసయ్య మరణం గురించి, యేసయ్య పునరుత్థానం గురించి, యేసయ్యలో ఉన్న శక్తిని గురించి, తండ్రి ప్రేమల గురించి, సత్యమును గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. ప్రేమైనటువంటి సంఘం అన్ని ప్రాంతాల్లో, అన్ని దేశాల్లో వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారిని హెచ్చరించి, బలపరిచి చెప్పిన, ఆదేశించిన, ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనంలో యేసయ్య సెలవిస్తున్నారు, శిష్యులతో సెలవిస్తున్నారు, మీరు వెళ్ళి నేను చెప్తాను, మీరు ఎవరు చదవాలి, చదివితే అనుకోండి టైం సరిపోదు, నేను చదివితే టైం సరిపోదు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఈ మాటలు ఎవరెవరితో చెప్పారు? బ్రహ్మ అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులను పిలిచి వారితో చెప్పారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎవరితో చెప్తున్నారు? సంఘములతో, విశ్వాసులతో, సార్వత్రిక సంఘములతో సెలవిస్తూ ఉన్నారు. వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? బయటకు వెళ్ళాలి. లోపల నుండి, యేసయ్య దగ్గర నుండి సంఘం లోపల నుండి బయటకు వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరితో తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నారు. ప్రార్థనలో భారం కలుగుతుంది. నశించిపోతున్నటువంటి ఆత్మలైన భారం కలుగుతుంది. ప్రార్థన ద్వారా, యేసయ్య కృప ద్వారా పరిశుద్ధాత్ముడు దర్శనాన్ని ఇస్తాడు. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి దర్శనాన్ని, ఒక ప్రణాళికను అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు. కారణం, ప్రజలు దేవుని యొక్క పిల్లలు, ప్రజలందరూ కూడా రక్షణ పొందాలి. ఏ ఒక్కరూ నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం. ప్రేమైనటువంటి సంఘం, ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క దర్శనాన్ని నేను గల్ఫ్ దేశాల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు అనుగ్రహించాడు. మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. మంచి ఉద్యోగం చేసుకుంటున్నటువంటి సమయంలో పిలుపుని యేసయ్య నాకు గుర్తు చేశారు, పరిశుద్ధాత్ముడు గుర్తు చేశారు. ఈ స్థలానికి గల్ఫ్ దేశంలో నేను నిన్ను పిలిచింది నా పని చేయడానికి అని చెప్పారు. చెప్పినప్పుడు ఏం జరిగింది? చక్కగా సువార్తను ప్రకటించడం ప్రారంభించాం. గల్ఫ్ దేశాల్లో, ముస్లిం దేశాల్లో సువార్తను ప్రకటించడం నేరం, చట్టరీత్యా నేరం. సువార్త ఇంటింటికి వెళ్ళి ప్రకటించిన, కరపత్రాలు పంచిపెట్టిన, అక్కడ వీధుల్లో సువార్తను ప్రకటించిన అది నేరం. తీసుకెళ్లి జైల్లో వేస్తారు. తర్వాత యావజ్జీవ శిక్షలు లేదా శుక్రవారం రోజున ఉరి తీస్తారు. ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. అలాంటి ప్రాంతాలలోకి వెళ్ళటానికి మనుషులు తెలియని, ప్రాంతాలు తెలియని ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి యేసయ్య మార్గాన్ని చూపారు. కారణం, పరలోకానికి భూలోకానికి మార్గాన్ని చూపినటువంటి మార్గదర్శి ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని యేసయ్య సెలవిచ్చిన యోహాను 14:6. ప్రియమైనటువంటి సంఘం, స్థలానికి, ప్రాంతానికి, మనుషుల దగ్గరకు నడిపించేది పరిశుద్ధాత్ముడు. సత్యములోకి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైనటువంటి సంఘం, ఆ విధంగా గల్ఫ్ దేశాల నుండి నన్ను నడిపించాడు. గల్ఫ్ దేశం నుండి ఆఫ్రికా ఖండంలో కెన్యా అనేటువంటి దేశానికి
నన్ను నడిపించారు. అక్కడ స్కూల్ ఆఫ్ డిసార్టర్షిప్ ఒక 60 రోజులు ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక టీం ద్వారా. నేను అదే టీంలో ఉన్నాను. ఆ టీం ద్వారా 60 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. టిఫిన్, లంచ్, డిన్నర్ ఇచ్చి వాళ్ళకి వసతులు ఏర్పాటు చేసి రోమన్ క్యాథలిక్ రిట్రీట్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 150 మంది వచ్చి ఉన్నారు అక్కడికి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాం. ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని ఒక్కొక్క సేవకుడు చక్కగా ఒక 3 రోజులు 4 రోజులు వివరించి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక 60 రోజులు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ ప్రాంతం నుంచి మరో వాళ్ళందరినీ కూడా అభిషేకించి ప్రార్థించి పంపించేయడం జరిగింది. అక్కడి నుంచి మరొక అదే కెన్యా దేశంలో అడవులు ఎక్కువగా ఉన్నాయి. ఆఫ్రికా అంటేనే అడవులు ఎక్కువగా ఉంటాయి. మనకి ఇక్కడ అడవులు తక్కువగా ఉన్నాయి మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో. అక్కడ ఆ ఆఫ్రికా ఖండంలో అడవులు ఎక్కువ, అక్కడ ఆదివాసులు ఎక్కువ. అక్కడ ఆఫ్రికా అంటేనే మనుషులను చంపిన వారిని తినేటువంటి మనుషులు, నర మాంసాలు తినేటువంటి భక్షకులు ఎక్కువగా ఉంటారు. అది ఆఫ్రికా ఖండం. చీకటి ఖండం అనే ఆఫ్రికా ఖండానికి పేరు. దొంగలు ఎక్కువ, దోపిడీలు ఎక్కువ, హంతకులు ఎక్కువ, దౌర్జన్యాలు ఎక్కువ. అక్కడ అన్ని రకాలైనటువంటి పాపాలు, ఇక్కడ కనిపించని పాపాలు అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ అంతా కూడా మీడియా ద్వారా మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అక్కడ అవేమి ఉండవు. అక్కడ అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది చీకటి ఖండం. ఈ కెన్యా దేశంలో ఒక ఇతాంగా తిక్కా అనేటువంటి జిల్లాలో ఇతాంగా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాను. అక్కడికి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్, రవాణా సౌకర్యాలు లేవు. అక్కడ ఏంటంటే ఆఫ్రికా ఖండంలో ఎక్కువ దేశాలు సాయంత్రం చీకటి పడిందంటే ట్యాక్సీలు ఉండవు, సిటీ బస్సులు ఉండవు, ఎవరు ప్రయాణం చేయరు. ఎందుకంటే భయం, దొంగల భయం, దోచుకుంటారు అని, చంపేస్తారు అని. అది చీకటి పడింది అంటే ఇంకా వాహనాలన్నీ బంద్ అయిపోతుంటాయి. అది అలాంటి ప్రాంతం. సరే, ఇతాంగా వెళ్ళాను. అక్కడ నుంచి ఒక సిటీ బస్ ఎక్కాను. అక్కడ నుంచి మరొక ప్రాంతం ఇతాంగా అనేటువంటి ప్రాంతం వెళ్ళాను. జాన్ వబేరో అనేటువంటి ఒక మాస్టర్ గారు నాకు సహకరించారు. ఆయనతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఇతాంగా అనే ప్రాంతం కరెంట్ ఉండదు. అక్కడంతా చీకటి, ఆ రోడ్లు సరిగ్గా ఉండవు. ఆ బస్సు దిగిన తర్వాత దాదాపుగా 2 కిలోమీటర్లు నడుచుకుంటా అడవుల్లోకి వెళ్ళాలి. వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు ప్రాంతం లోయల్లో ఉంటుంది. చుట్టూ కొండలు, లోయలు. అక్కడ అంతా చీకటి, ఇంటర్నెట్ పనిచేయదు. అది పరిస్థితి. సరే, పాస్ గారు పాటలు పాడుతూ ఉన్నారు. ఎందుకు పాడుతున్నారో నాకేం అర్థం కాదు. అంటే జంతువులు ఏం వస్తూ ఉంటాయి కదా అనేటువంటి ఆలోచనతో ఆయన చక్కగా పాట పాడుతూ ఉన్నారు. ఆయన ముందెళ్తూ ఉన్నారు. ఆయన బ్యాగ్ తీసుకుని, ఆ బ్యాగ్ నేను తీసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నాం. చీకట్లో రాత్రి వేళ 9 దాటింది. ఆ విధంగా దాదాపు ఒక గంట ప్రయాణం చేశాం. లోపలికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక చిన్న గదిలో నాకు వసతి ఏర్పాటు చేశారు. వసతి ఏర్పాటు చేసిన తర్వాత రాత్రి ఉన్నాం. 2వ రోజు ఇంకా ఈ వచ్చినటువంటి పాస్టర్ గారు రోమన్ క్యాథలిక్ సంస్థలో ఈస్ట్ ఆఫ్రికాకి రోమన్ క్యాథలిక్ కరిష్మాటిక్ సంఘాలకు ప్రెసిడెంట్ అన్నమాట. ఆయన ఒక క్యాథలిక్. ఆ క్యాథలిక్ శాఖకు చెందినటువంటి వ్యక్తి. ఆయన భార్య రోమన్ క్యాథలిక్ నన్, అమ్మగారు అంటాం. వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. అదే క్యాథలిక్ సంస్థలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అతను ఈ యొక్క పెంతెకోస్తు ట్రైనింగ్కి పాస్ అయినా వచ్చారో అని విన్నారో, ఆయన పేరు మీద చక్కగా ఒక నోటీసు ప్రకటన అన్ని ప్రాంతాలకు, సంఘాలకు, క్యాథలిక్ సంఘాలకు పంపించారు. ఈ రోజు నుండి అతనితో ఎవరు సహవాసం చేయకూడదు. జాన్ వబేరో అనేటువంటి వ్యక్తితోటి అతన్ని సంఘ బహిష్కరణ చేసి ఉన్నాం, ఆయన మేము వెలివేశాం అని వాళ్ళు ప్రకటించడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత ఆయన ఈ స్టోరీ అంతా చెప్తున్నారు, కథ అంతా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, నా పరిస్థితి. ఏం పర్లేదు, ఏం చేయాలి, మీరు ఇంట్లోనే ఉన్నటువంటి ప్రాంతంలో ప్రారంభించండి అని ప్రార్థన చేసి దర్శనాన్ని, పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యాన్ని వాళ్ళకి తెలియచేయడం జరిగింది. ఆ విధంగా ఇతాంగా అనేటువంటి ప్రాంతంలో సంఘ ప్రారంభ దశ లేనటువంటి సంఘం ఆ గ్రామంలో, ఆ యొక్క లోయల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత ఇది 2003వ సంవత్సరంలో జరిగింది.
తర్వాత నాకు ఏమని చెప్పానంటే, క్యాథలిక్ జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఉన్న జిల్లా నాయకులు మీకు తెలుసు కదా అన్న. తెలుసు, వాళ్ళంతా నాకు తెలుసు అని చెప్పాను. వాళ్ళందరికీ మీరు ఫోన్ ద్వారా మెసేజ్ పంపించండి. పంపించేంటి అంటే, మనం ఈ యొక్క కెన్యాలో ఒక 60 రోజులకి స్కూల్ ఆఫ్ డిసాపుల్షిప్ ఏర్పాటు చేయాలి. అందుకు వాళ్ళందరినీ కూడా సిద్ధపరిచి తీసుకురండి అని చెప్పాను. చక్కగా వాళ్ళందరికీ మెసేజ్ పంపించారు. అక్కడ నుంచి వాళ్ళందరూ కూడా సిద్ధపడి వచ్చారు. దాదాపు 150 మంది వరకు వచ్చారు. వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ అయ్యారు, అభిషేకం పొందుకున్నారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. అందరూ కూడా సేవకులుగా వాళ్ళ జిల్లాలకు వెళ్ళిపోయారు. ఆ విధంగా సంఘ విస్తరణ కెన్యాలో ప్రారంభమైంది. సంఘ స్థాపన ఏమిటంటే, ఒక సంఘాన్ని చేసి సంఘం కట్టడం కాదు, విశ్వాసులను ఇతర సంఘాలకు వెళ్ళేటువంటి వారిని తీసుకొని వచ్చి భోజనం పెట్టి ట్రైనింగ్ ఇచ్చి అభిషేకించి బాప్టిజాలు ఇచ్చి వారిని పంపించడం. యేసు ప్రభు వారు ఏం చేశారు? ఈ లోకంలో ఉన్నప్పుడు జాలరులను పిలిచారు, రండి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. మత్తయి సువార్త 4:19-20 వాళ్ళు వెంటనే వాళ్ళను విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. యేసయ్య చెప్పిన పని చేయడానికి, యేసయ్య దగ్గర సత్యాన్ని నేర్చుకోవడానికి వాళ్ళు యేసయ్యను వెంబడించారు. ఈ విధంగా కెన్యాలో సంఘ స్థాపన ప్రారంభమైంది. ఈరోజు కెన్యా దేశంలో 20 సంఘాలు ఉన్నాయి. ఆ పాస్టర్లందరూ ఎవరు? ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు. ఒకప్పుడు వాళ్ళు క్యాథలిక్ శాఖకు చెందిన వాళ్ళు, ఇప్పుడు చక్కగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు. ఆ అనేక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు రక్షణ పొంది ఉన్నారు. ప్రతి స్థలం వాళ్ళు విశ్వాసులు కొనిచ్చారు, బిల్డింగులు కొనిచ్చారు. ఇంత బిల్డింగ్ కన్నా పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళే కట్టించి అక్కడ సంఘ నిర్మాణం చేయడానికి మార్గాలు తెరవబడ్డాయి. ఈ విధంగా సంఘ స్థాపన జరిగింది. ఎక్కడ? అడవులలో, చిన్న చిన్న గ్రామాలలో, మనుషులు వెళ్ళలేనటువంటి స్థితిలో, ఎవరు ఇష్టపడినటువంటి స్థితులలో. సహజంగా ఎవరైనా సువార్తకి ఎక్కడికి వెళ్తారు? ఇక్కడంటే మీరు అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి పట్టణాల్లో, గ్రామాల్లో చక్కగా చేస్తూ ఉన్నారు. ఎక్కువ శాతమే సిటీల్లోకి వెళుతూ ఉంటారు సువార్తను ప్రకటించడానికి. సభలు ఎక్కడ చూసినా ఇప్పుడు సభలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఇంత పెద్ద సభలు పెట్టడానికి అవకాశం లేదు, వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు కూడా లేవు. అది ఆ పరిస్థితి. సరే, కెన్యా దేశంలో సంఘ స్థాపన జరిగింది. అక్కడ నుంచి మరొక దేశానికి వెళ్ళాను. ఆ దేశం పేరు కోంగో, డెమోక్రటిక్ కోంగో. అది క్రైస్తవ దేశం, నామకార్థ క్రైస్తవ దేశం. ఆ దేశానికి వెళ్ళాము. ఆ దేశానికి వెళ్ళడానికి అనుమతి లేదు, అంటే వీసా లేదు. వీసా లేకుండా అది లోపలికి వెళ్ళాలి. బురుండి దేశం నుండి అది పక్క దేశం. వెళ్ళడానికి చక్కగా రోడ్డు మీద ఒక కారు అద్దెకు తీసుకుని, ట్యాక్సీ అద్దెకు తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఒక పాస్ గారిని, ఆ పాస్ గారు కెన్యా వచ్చాడు, ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాడు. ఆయన్ని తీసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత బోర్డర్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు, పర్మిషన్ ఉందా, వీసా ఉందా అని అడిగారు. వీసా లేదు అని చెప్పాను. వీసా లేకపోతే అనుమతి లేదు అని చెప్పాను. వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే వాళ్ళతో అన్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి బోర్డర్ ప్రిజన్ చెరసాలలోకి వెళ్ళాలి అన్న చెప్పాను. ఎందుకు అని అడిగారు. యేసు ప్రభు సజీవుడు, పునరుత్థానుడు, యేసు ప్రభు ప్రేమను ప్రకటించాలి, అందుకని వెళ్తున్నాను అని చెప్పాను. సరే, ఆ బోర్డర్లో ఉన్నటువంటి అధికారులు ఏమన్నారు అంటే, సాయంత్రం 6 గంటల లోపు మీరు తిరిగి రావాలి, వస్తేనే మీకు వెళ్ళగలుగుతారు. మీ పాస్పోర్ట్ ఇక్కడ ఉంచండి, మీరు వెళ్ళండి, 6 లోపు వస్తే మీ పాస్పోర్ట్ మీకు ఇస్తాం, మీరు తిరిగి బురుండి దేశానికి వెళ్ళగలుగుతారు అని చెప్పారు. సరే అని ఎస్ఐకు కృతజ్ఞతలు తెలియచేసి అక్కడ నుంచి బయటకు వచ్చి కోంగో దేశంలో మరొక టాక్సీ తీసుకుని ఆ యొక్క ప్రిజన్ ఉన్న స్థలానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రిజన్ చెరసాల యొక్క అధికారులతో మాట్లాడి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన దాదాపుగా 200 మంది పైగా ఖైదీలు ఉన్నారు. అక్కడ ఖైదీలు ఏంటంటే, ఖైదీకి ఒక పూటే భోజనం పెడతారు గవర్నమెంట్. కానీ వాళ్ళ యొక్క గవర్నమెంట్ యొక్క ఆర్థిక పరిస్థితి, చెరసాల్లో ఖైదీలకు బట్టలు, అక్కడ 2 టాయిలెట్లు ఉంటాయి. ఆ చెరసాల్లో కరెంట్ ఉండదు. అది వాళ్ళ యొక్క పరిస్థితి. ఒక్క పూటే భోజనం, అది కూడా భోజనం ఏంటి,
వాళ్ళు తినేటువంటి ఉగాలి అనేటువంటి ఒక ఆహారాన్ని పెడతారు. మాంసం పెట్టరు వాళ్ళు. అది వాళ్ళ యొక్క పరిస్థితి. సరే, వాళ్ళని అడిగాను, ఏంటి మీరు ఏం తినాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాంసం తినాలని అడిగారు. ఎంతకాలం అండి మీరు మాంసం తినంటే దాదాపు కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 15 సంవత్సరాలు. ఎంతకాలం నుంచి ఉన్నారు వాళ్ళు? చాలామంది జీవిత ఖైదీలు. సివిల్ వార్ టైంలో ఒక జాతి మరొక జాతిని చంపుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందులో. వాళ్ళందరూ ఎందుకు చంపారు అంటే తెలియదు. రక్తాన్ని చూడకపోతే, చంపకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు, వాళ్ళ మధ్య స్థిమితంగా ఉండదు అనేటువంటి వాస్తవాలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ విధంగా శిక్ష పడినటువంటి హంతకులు అక్కడ బోర్డర్ ప్రెస్లో ఉన్నారు. 200 మందికి పైగా ఉన్నారు. ఆ పక్కన ఉన్నటువంటి సేవకులు చెప్పి వెంటనే భోజనం సిద్ధపరిచి చక్కగా మాంసం అబ్రహాంని తయారు చేయించి తీసుకొచ్చి బయట వండించి లోపల తీసుకొచ్చి వాళ్ళందరికీ భోజనం పెట్టి వాక్యం చెప్పడం జరిగింది. ప్రియమైన తర్వాత అదే చేస్తాల్లో ఒక 10 రోజులకి ట్రైనింగ్ ఇవ్వడానికి, లోపల వాక్యం చెప్పడానికి అనుమతులు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు మొదటి రోజు ఆ విధంగా చెప్పాను, వచ్చేసాను. తర్వాత మళ్ళీ 1 సంవత్సరం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 10 రోజులు అక్కడ ఉండటానికి ఆ దేశంలో వీసా తీసుకుని, అనుమతులు తీసుకుని వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం కలిగింది. లోపల ప్రతిరోజు 2 గంటలు చెరసాల లోపలకి టీవీతో వెళ్ళి వాక్యం చెప్పడం జరిగింది. ఆ ఆఖరి రోజున మీలో ఎంతమంది యేసు ప్రభుని రక్షకుడు అని విశ్వసిస్తున్నారు? యేసు ప్రభు వారు మనుషులందరి కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి వచ్చిన సజీవుడు. యేసు ప్రభు రక్తం ద్వారా విమోచన కలుగుతుంది, యేసయ్య కృప ద్వారా రక్షణ కలుగుతుంది అని చెప్పినప్పుడు సత్యాన్ని వాళ్ళు విన్నారు. పరిశుద్ధాత్ముడు వారి ఆత్మీయ నేత్రాలు తెరిచారు. వాక్యములకు లోబడే మనస్సును, జీవితాన్ని వాళ్ళకి అనుగ్రహించారు. మాకు బాప్తిజం కావాలి అని వాళ్ళు చెప్పారు. చెరసాలలో ఏముంటుంది? నది లేదు, ఏం లేదు. జైలు అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు పర్మిషన్ ఇవ్వండి, బయటకు తీసుకెళ్ళడానికి బాప్తిజం ఇస్తామన్నప్పుడు వెంటనే పర్మిషన్ ఇచ్చారు. ఒక వ్యాన్లో 11 మంది ఖైదీల్ని ఎక్కించి ఆ యొక్క ప్రిజన్ పోలీస్ వాళ్ళని మిలిటరీ గన్స్ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళని పంపించి, ఖైదీలను పంపించి ఆ నది దగ్గర పంపించారు. నదిలో మా టీం అంతా ఉన్నాం, నిలబడి ఉన్నా, ఎదురు చూస్తూ ఉన్నాం. వ్యాన్ వచ్చింది, ఖైదీలు వచ్చారు. 11 మంది ఖైదీలు వచ్చారు. 11 మందికి బాప్తిజం ఇవ్వడం జరిగింది. తండ్రి యెహోవా నామములో, యేసు ప్రభు నామములో, పరిశుద్ధాత్మ నామములో అక్కడ వరకు బాప్తిజం ఇవ్వడం జరిగింది. బాప్తిజం ఇచ్చిన తర్వాత వాళ్ళని వ్యాన్ ఎక్కించేసి పంపించేస్తాం. మళ్ళా వస్తుంది, ఇంకొక ట్రిప్ వ్యాన్ వస్తుంది అని మేము అక్కడే ఆ తడి బట్టలతో బయట కొట్టుకొచ్చి ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ పోలీసు వ్యాన్ వచ్చింది కానీ వాళ్ళు రాలేదు. ఈ మిలిటరీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు రాలేదు. ఏంటి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఈ ఖైదీలు హంతకులు, అనేక మందిని చంపినటువంటి హంతకులు, వీళ్ళకి ఈత వచ్చు, ఈ నదిలో ఈతేసుకుని పారిపోతే అధికారులు అందరి యొక్క ఉద్యోగాలు పోతాయి అని ఆ యొక్క జైలు సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వట్లేదు, ఇవ్వమని చెప్పాను. సరే, మళ్ళీ మేము బట్టలు వేసుకుని మేము ఉన్నటువంటి రూమ్కి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాం. అద్భుతంగా పరిశుద్ధాత్ముడు ఒక ప్రేరణ, ఒక ఆలోచన ఇచ్చారు. పిల్లలు వాడుకునేటువంటి ఒక తొట్టె, బెలూన్ తొట్టె, స్విమ్మింగ్ పూల్, అది తీసుకుని వచ్చారు సేవకులు. దాన్ని చెరసాల లోపలికి తీసుకుని వెళ్ళి దాన్ని నిండా నీళ్లు పోసి చెరసాలలో 2వ రోజున 116 మంది ఖైదీలకు బాప్తిజం ఇవ్వడానికి యేసయ్య వచ్చారు. మనుషులు చేయలేనటువంటి కార్యాలు యేసయ్య చేస్తారు. కారణం ఆయన సర్వశక్తిమంతుడు. అందుకే మార్క్స్ సువార్త 10:27 పరిశుద్ధాత్మని తెలియజేస్తున్నాడు, మనుషులకు అసాధ్యమే, దేవుడికి సమస్తము. With man it is impossible, but with God all things are possible. మనిషిని ఒక పాత్రగా, విశ్వాసులను ఒక పాత్రగా వాడుకుని వారిని దేవుని రాజ్యం కట్టబడటానికి, భూలోకములో తండ్రి యొక్క ప్రేమను ప్రకటించడానికి వాడుకుంటారు. ఆ విధంగా కోంగో దేశంలో చెరసాలలో పరిచర్య ప్రారంభమైంది. ఆ పరిచర్యను అక్కడ ఉన్న స్థానిక సంఘాలకు, సేవకులకు అప్పగించి ఆ ప్రాంతం నుంచి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు మరొక ప్రేరణ నడిపింపు అనుగ్రహించారు. జలదేశం వచ్చేసాను, అబుదాబి. వెంటనే మళ్ళీ అక్కడ నుంచి టికెట్ కొనుక్కుని
ఇంకో ప్రాంతానికి వెళ్ళాను. ఆ దేశం పేరు కెమరూన్. ఆ దేశం వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వాళ్ళు వీసా అడిగారు. వీసా లేదని చెప్పాను. వెంటనే రెండో ఫ్లైట్కి వాళ్ళే ఆ ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడి రెండో ఫ్లైట్కి టికెట్ ఉంది, నన్ను ఎక్కించేసి పంపించేస్తాను. టికెట్ కొనుక్కుని అంత దూరం వెళితే మళ్ళీ వాళ్ళు పంపించేశారు గవర్నమెంట్ అధికారులు. ఆ ఫ్లైట్ ఎక్కేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క సేవకుడిని పిలిచి రావట్లేదు, వెళ్ళిపోతున్నా అని చెప్పాను. ఎవరు ఆ సేవకుడు అంటే టాంజానియాలో 2003వ సంవత్సరంలో 2 నెలల ట్రైనింగ్ పొందినటువంటి సేవకుడు. ఆ సేవకుడు 2 నెలలు ట్రైనింగ్ మధ్యలో పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉండేవాడు ప్రతి వారం. ఎందుకు వెళ్తూ ఉండేవాడు అంటే ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆయన చేసినటువంటి నేరాలు ఏమి అంటే డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఉండేవాడు. అనేక దేశాల్లో అనేక మంది చనిపోవడానికి కారకుడయ్యాడు. తర్వాత ఈ టాంజానియా దేశంలో జాన్జిబార్ అనేటువంటి ద్వీపంలో ఆయన అరెస్ట్ చేయడం, ఆ జాన్జిబార్ అనేటువంటి ద్వీపంలో ఆయనకి శిక్ష విధించడం జరిగింది. 7 సంవత్సరాలు చెరసాల్లో ఖైదీగా ఉన్నాడు. ఏం చేశామంటే ఆ 7 సంవత్సరాల చెరసాల జీవితంలో 500 మందికి బాప్తిజం ఇచ్చాడు. కాపరిగా పనిచేశాడు. ట్రైనింగ్ 2 నెలలే, కానీ అక్కడ 7 సంవత్సరాలు ఖైదీగా ఉంటూ కాపరిగా ఉంటూ సేవకునిగా పనిచేయడానికి పరిశుద్ధాత్ముడు తయారు చేశాడు. ఎవరినైనా వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాపులని, దొంగలని, దోపిడీదారులని, అంతకులని, అన్యులని ఎవరినైనా ఎన్నుకోవటానికి, పిలవటానికి, అభిషేకించడానికి, ఒక పాత్రగా వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన నడిపించబడ్డాడు. ఆ తర్వాత అదే దేశానికి అక్కడి నుంచి ఆ దేశం నుంచి బహిష్కరించాడు. ఆ టాంజానియా దేశం నుంచి బయటకు వచ్చాడు. తన సొంత దేశం అయినటువంటి కెమరూన్ దేశం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నాడు. రెండోసారి నేను వీసా తీసుకుని ఆ కెమరూన్ దేశం వెళ్ళాను. టికెట్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న రేకుల షెడ్లో ఉన్నాడు. ఏం చేస్తున్నావు అంటే ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, అంత క్రొత్తగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత నేను వచ్చాను ఈ ప్రాంతానికి. ఇది మా ఊరే, ఈ భాష నాకు వచ్చు, కానీ మనుషులు ఎవరు గుర్తుపట్టలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని చెప్పాడు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని చెరసాలలో ఉన్నాయని అడిగితే చెప్పాడు. చాలా ఉన్నాయని చెప్పాడు. అప్పుడు నేను చిన్న చెరసాల దగ్గరికి తీసుకుని వెళ్ళాను. సరే, వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలంటే వాళ్ళు అడుగుతారు. ఇక్కడ కూడా చెరసాల్లో ఒక పూటే భోజనం పెడతారు. వాళ్ళకి మనం రైస్ కానీ, ఉగాలి కానీ, తర్వాత సోపులు కానీ అవి ఖైదీల కొరకు మనం ఏమైనా సిద్ధపరిస్తే వాళ్ళు అనుమతులు ఇస్తారు అని చెప్పారు. సరే, ఒక 25 కిలోల బియ్యం, తర్వాత సోపులు, ఒక 100 సోపులు, అట్లా ఆయిల్ కొనేసి ఒక చిన్న వ్యాన్లో ఎక్కించుకొని ఒక జైలుకి వెళ్తాం. అవన్నీ అధికారులకు ఇవ్వటం, అనుమతులు తీసుకుని లోపలికి ఒక గంట వాకింగ్ చెప్తాం. మరొక రోజు మరొక జైలుకి వెళ్తాం, సరుకులు ఇవ్వటం, వాకింగ్ చెప్తాం. ఆ విధంగా 5 చెరసాలకు వెళ్ళడం జరిగింది. 5 చెరసాలలో కలిపి ఆ యొక్క కెమరూన్ అనేటువంటి దేశంలో దాదాపుగా 150 మందికి పైగా ఖైదీలకు బాప్తిజం చెప్పారు. ఇక్కడ కూడా చెరసాలలో బాప్తిజం. ఏ విధంగా ఆ నీళ్లతో బెలూన్, రబ్బరు నీళ్ల తొట్టులో బాప్తిజాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా యేసయ్య అద్భుతాలు చేశాడు. సంఘ స్థాపన చేయడానికి ఎవ్వరూ వెళ్ళనటువంటి స్థలంలోకి వెళ్ళి నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి, ఆహారం లేనటువంటి వారికి, వస్త్రాలు లేనటువంటి వారికి, అసలు తిరస్కరించబడిన వారికి, వారి కుటుంబాలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కారణం వాళ్ళు చెరసాల్లో ఉన్నారు, హంతకులుగా ఉన్నారు, జీవిత ఖైదీ అనుభవిస్తున్నటువంటి ఖైదీలుగా ఉన్నారు. రక్త సంబంధులు వాళ్ళని చూసి చాలా కాలం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారి రక్షణ సువార్తను ప్రకటించడానికి, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను తెలియచేయడానికి, పునరుత్థానం యొక్క శక్తిని బయలుపరచడానికి, యేసయ్యకు సాక్షిగా జీవించడానికి పరిశుద్ధాత్మ మార్గాన్ని తెరిచాడు. ఈ విధంగా ఆఫ్రికాలో సంఘ స్థాపన ఆ దేశంలో ప్రారంభమైంది. సరే, అక్కడి నుంచి ఆ కెమరూన్ ప్రాంతం నుంచి, అదే ప్రాంతం నుండి ఇంకా ఇక్కడ అడవులు ఎక్కడ ఉన్నాయని అడిగాను. అడిగితే ఆ పాస్టర్ చెప్పారు, దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో అడవులు ఉన్నాయి అని. ఎవరు ఉంటారు అంటే అక్కడ పిగ్మీస్ ఉంటారు అని చెప్పారు.
పిగ్మీస్ అంటే మరగుజ్జులు, 3 అడుగులు 4 అడుగులు ఉండేటువంటి వాళ్ళు. బట్టలు వేసుకోరు, ఆ అడవుల్లో నివసిస్తూ ఉంటారు బట్టలు లేకుండా. ఆ పండు కాయలు అవి తింటూ ఉంటారు, జంతువులను చంపుకొని అక్కడ తింటూ ఉంటారని చెప్పాడు. సరే, అక్కడ ఏం దొరుకుతుంది అంటే అవే దొరుకుతాయని చెప్పాడు. సరే, మేము ఒక 2 వ్యాన్లు బుక్ చేసుకుని, ఒక వ్యాన్లో సరుకు అంతా వేసుకుని ఉప్పు, బియ్యం, నూనెలు, బ్రెడ్, నీళ్లు, క్యాన్లు వేసుకున్నాం. ఇంకొక వ్యాన్లో అక్కడ ఉన్నటువంటి సేవకులను కొంతమంది తీసుకుని ఈ పాస్కాన్ని తీసుకుని ప్రయాణం ప్రారంభించాం. దాదాపుగా 6 గంటలు ప్రయాణం అయిపోయింది. పగలంతా అలసిపోయాం, రాత్రంతా అలసిపోయాం. రాత్రి ఒక గెస్ట్ హౌస్, ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత గెస్ట్ హౌస్ దొరికింది, అందులో ఉన్నాం. తెల్లవారిన తర్వాత ఇంకా మేము మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాం. మళ్ళీ ఒక 3-4 గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఆ అడవుల్లో మేము వెళ్ళేసరికి అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళందరూ కూడా చిన్న ప్రాంతంలో ఒక కొండ దగ్గర మంటలు కనిపిస్తూ ఉన్నాయి. మేమంతా కూడా వ్యాన్లు దిగాం. వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మాకు పూలదండలు, ఆకులతో దండలు వేసి, ఆకులతో దండలు తయారు చేశారు. ఒక్కొక్క దండ వేశారు. చక్కగా నుప్పుల మీద మాంసం కాలుస్తూ ఉన్నారు. ఒక్కొక్కడికి ఒక కాలు, ఒక రెక్క చక్కగా ఇచ్చేశారు. సేవకులందరూ కూడా ఒక్కొక్కడు బాగా ఆకలితో ఉన్నారు. తినడం ప్రారంభించారు. నాకు కూడా ఒక ఇచ్చారు, తినేశాను. ఏమనుకుంటున్నారు? ఆ మాంసం కోతి మాంసం. ఇది దొరికేటువంటి పరిస్థితి. ఇది ఆఫ్రికా. అక్కడ దొరికేటువంటి జంతువులు, వాళ్ళు తినేటువంటి ఆహారం, వాళ్ళు తినేదే, వాళ్ళు కాల్చింది ఇచ్చేసారు. చక్కగా ప్రార్థన చేసుకుని తినబోయేది ఏంటో తెలియదు. తిన్న తర్వాత ఒకసారి నువ్వేం తిన్నావో నీకు తెలుసా? తెలియదు అన్న అని తీసుకెళ్ళారు. చూపెట్టాడు. ఏముంది అక్కడ? కోతి తలకాయ ఉంది. అప్పుడు అర్థమైంది కోతి మాంసం తిన్నామని. అది పరిస్థితి. ఆ విధంగా అక్కడ సాగు చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో వాళ్ళకి చేత కట్ట కొట్టించి, కడప కొట్టించి, వాళ్ళకి మందిరాలు ఏర్పాటు చేయడం, స్కూళ్ళు కట్టించడం ఏర్పాటు చేయడం. ఆ ప్రాంతాలు ఇప్పుడు దాదాపుగా 15 పైగా సంఘాలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళకి క్రమం ఏర్పాటు చేయడం జరిగింది, వివాహాలు జరిగించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు స్థిరపరచడం జరిగింది. సంఘ స్థాపన అడవుల్లో కెమరూన్ అనేటువంటి దేశంలో జరిగింది. మళ్ళీ తిరిగి నేను వచ్చేసాను. గల్ఫ్ దేశం అబుదాబి ప్రాంతం వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మరొక దేశం వెళ్ళాలి. ఇప్పుడు ఏ దేశం వెళ్ళాలి? ఇప్పుడు ఆఫ్రికా కాదు, ముస్లిం దేశం వెళ్ళాలి. అదే ఇక్కడ రష్యా పక్కన ఉన్నటువంటి దేశం. ఆ దేశం పేరు అజర్బైజాన్. అది ఒక ఇస్లామిక్ కంట్రీ, ముస్లిం దేశం. అక్కడ సువార్త నిషేధించబడినటువంటి దేశం. అక్కడికి వెళ్ళాలి. ఎవరో తెలియదు. వీసా కొనుక్కున్నాను, టికెట్ కొనుక్కున్నాను, అంబాసిడర్కి డబ్బులు కట్టేసాను, వీసా తీసుకున్నాను, టికెట్ కొనుక్కున్నాను, వెళ్ళిపోయాను. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, హోటల్ తెలియదు, మనుషులు తెలియదు, ఎవరో తెలియదు. ఎయిర్పోర్ట్లో నిలబడి ఉన్నాను నా బ్యాగ్ తీసుకుని. ఎయిర్పోర్ట్ పోలీసులు వచ్చారు. ఎక్కడికి వెళ్ళాలంటే తెలియదు అని చెప్పాను. సరే, ఎయిర్పోర్ట్ పోలీసు చెప్పాడు. ఒక ట్యాక్సీని పిలిచాడు, అడిగాడు ఎంత నీ బడ్జెట్ ఎంత అని అడిగాడు. ఒక రోజుకి ఒక $10 అంతే నా బడ్జెట్ అని చెప్పాను. సరే, ట్యాక్సీని పిలిచాడు. ఆ పోలీసు ఆ ట్యాక్సీలో ఎక్కాడు, నన్ను కూడా ఎక్కమన్నాడు. ఎక్కాం. తను ఒక హోటల్ చూపించాడు. హోటల్ దగ్గర తీసుకెళ్ళాడు. రిసెప్షనిస్ట్తో మాట్లాడు, ఇంతే కట్టాడు రోజుకి అని చెప్పాడు. ఓకే అన్నారు. బ్యాగ్లో పెట్టేస్తామన్న రూమ్లోకి తీసుకెళ్ళారు. ఆ హోటల్లో ఉంచారు. ఆ ట్యాక్సీ డ్రైవర్ ఆ పోలీసు వెళ్ళిపోయాడు. 2 రోజులు ఉదయాన్నే వచ్చాను. టిఫిన్ చేయడానికి కూర్చున్నాను. అప్పుడు ముగ్గురం, ఆ యొక్క ట్యాక్సీ డ్రైవర్, ఆ పోలీసు, నేను చక్కగా టిఫిన్ చేస్తూ అక్కడ దొరికినటువంటివన్నీ తింటూ, బ్రెడ్ జాము తింటూ, ఆ తర్వాత వాళ్ళకి సువార్తను ప్రకటించడానికి మార్గాలు. ఆ విధంగా అక్కడ సువార్తను ప్రారంభించడం జరిగింది. ప్రేమైనటువంటి సంఘం. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి నెక్స్ట్? పరిశుద్ధాత్ముడు ఒక సిద్ధపాటు, ఒక ప్రేరణ, ఒక ఆలోచన ఇచ్చాడు. అక్కడ టెలిఫోన్ డైరీ ఉంది. అది తీస్తే అందులో నెంబర్లు ఉన్నాయి, అనేక నెంబర్లు. ఒక నెంబర్ తర్వాత ఒక నెంబర్ ఫోన్ చేస్తూ ఉన్నాను. ఫోన్ చేసి వాళ్ళని అడుగుతూ ఉన్నాను. అడుగుతున్నప్పుడు వాళ్ళలో ఒక ఆయన నేను విశ్వాసని అని చెప్పాడు. అయితే వచ్చి వాళ్ళకి వచ్చి నేను పలానా స్థలంలో ఉన్నానని చెప్పాను. వచ్చేసాను. వచ్చిన తర్వాత చెప్పాను, నేను ఇలా మిషనరీగా వచ్చాను, ఈ ప్రాంతంలో సువార్త చెప్పడానికి అన్నా. వాళ్ళు చంపేస్తారు, ఈ ప్రాంతంలో ఇలా సేవ చేస్తే చేయకూడదు అని చెప్పాడు. ఏం భయపడద్దు, ధైర్యపడవద్దు,
నేను ఒక గైడ్ అని చెప్పాను. సరే అన్నాడు. అప్పుడు ఇద్దరం కలిసి నా దగ్గర కరపత్రాలు ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. అవి అతనికి ఇస్తే వాటన్ని కూడా తర్జుమా చేశాడు, అజర్బైజానీ భాషలోకి తర్జుమా చేశాడు. తర్వాత తర్జుమా చేసిన తర్వాత ఆ యొక్క కరపత్రాన్ని జిరాక్స్ కాపీలు చేసేసి కొని చక్కగా బ్యాగ్లో పెట్టుకుని షాప్ టు షాప్ పంచడం మాల్లో పెట్టాం. తర్వాత ఇక్కడ దగ్గర ఉన్న మసీద్ చూపెట్టు, అక్కడికి వెళ్దామంటే ట్యాక్సీ తీసుకున్నాం, మసీద్ దగ్గరికి వెళ్ళాం. మసీదు లోపలికి వెళ్ళే చక్కగా మసీదులో ఉన్నటువంటి మతాధికారికి ఇమాంకి సువార్తను ప్రకటించి ఆ మసీదులో ప్రార్థన చేయడానికి యేసయ్య మార్గాలు తెచ్చాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయనకి చాలా కోపం వచ్చింది, తిట్టేశాడు, బయటకు వెళ్ళిపోమన్నాడు. సరే థ్యాంక్ యూ అని చెప్పి మసీదులోంచి మేము బయటకు వచ్చాం. ఈ యొక్క దేశంలో ఏంటంటే ట్రైన్స్, అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉంటాయి, భూగర్భంలో ట్రైన్స్ ఉంటాయి. టికెట్ కొట్టుకున్నాం, ట్రైన్ ఎక్కబోతున్నాం. ట్రైన్ ఎక్కబోయేసరికి పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు, చెరసాల్లో పెట్టేశారు. అది నా పరిస్థితి. ఇప్పుడేం చేయాలి? భాష రాదు, ప్రాంతం తెలియదు, అక్కడ జైల్లో ఉన్నాను. సరే నా దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్లేటర్ వాళ్ళతో చెప్తున్నాడు. వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు, ట్రాన్స్లేటర్ మాత్రం నాకు చెప్తున్నాడు, ఇది నిషేధించబడిన దేశం, ఇక్కడ కరపత్రాలు పంచకూడదు, సువార్త ప్రకటించకూడదు, మీ దగ్గర కరపత్రాలు ఉన్నాయి, గాస్పెల్ ట్రాక్స్ ఉన్నాయి, కాబట్టి మీకు శిక్ష పడుతుంది అని వాళ్ళు చెప్పారు. నేనేం చేస్తాను? ఏం చేయట్లేదు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మను గుర్తు చేశాను. ఏంటి గుర్తు చేసింది? సత్యాన్ని, వాగ్దానాన్ని, ప్రవచనాలను గుర్తు చేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31లో ఉంటుంది. రోమన్ చాప్టర్ 8:31. When God is for us, who can be against us? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అని ఆ వచనాన్ని గుర్తు చేసినప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ప్రారంభంలో భయం, ఆందోళన, ఏం చేయాలో తెలియనటువంటి స్థితి. ఎప్పుడైతే ఆ మాట, యేసయ్య మాట ధైర్యాన్ని కలుగజేసింది, నెమ్మదిని కలుగజేసింది, నిబ్బరాన్ని కలుగజేసింది. అది చలికాలం. ఆ చలికాలంలో ఆ చెమటలు వచ్చేసింది, ఆ నెమ్మది వచ్చేసింది, భయం అంతా పోయి. మరొక వచనాన్ని పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేశాడు. I did not give you spirit of fear, but I gave you power, love and sound mind. దేవుడు పెరికితనము గల ఆత్మనే లేదు, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే అనుగ్రహించాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. సత్యాన్ని, వచనాలను, ప్రవచనాలను, వాగ్దానాలను పరిశుద్ధాత్ముడు గుర్తు చేసిన తర్వాత ధైర్యం కలిగింది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా శక్తిమంతుడు, గొప్పవాడు. సత్యాన్ని ఎప్పుడైతే బయలుపరిచాడో ధైర్యం కలిగింది. సరే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. చెరసాల లోపల, ఈ యొక్క పోలీస్ స్టేషన్ లోపల ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు నా దగ్గర ఉన్నటువంటి కరపత్రాలు, బ్యాగులు, నా యొక్క పాస్పోర్టు, వ్యాలెట్, పర్సు అన్నీ తీసేసుకున్నారు, మొబైల్ అన్నీ తీసేసుకున్నారు. అవన్నీ తీసేసుకున్న తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. 24 గంటల్లో మీ దేశం వెళ్ళిపోవాలి అని వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ ఎక్కడ ఎవరు పట్టుకున్నా మా దగ్గరికి తీసుకొస్తారు, ఇది సిఐడి డిపార్ట్మెంట్, ఈసారి పట్టుకున్నా మిమ్మల్ని ఇక కోర్టుకు తీసుకెళ్తాం, శిక్ష వేయిస్తారు అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చి విడిపించేశారు, మమ్మల్ని వదిలిపెట్టేశారు. యేసయ్య కూడా ఆ యొక్క చెరసాల నుండి, ఆ బంధకం నుండి బయటికి రావడానికి యేసయ్య కృప చూపారు. చెరసాల నుండి నాకు విడుదల కలిగింది, అక్కడి నుంచి బయటకు రావాలని నాకు కలిగింది. నేను నా దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్లేటర్ పాస్టర్ ఏమంటే, పాస్టర్ వెళ్దాం, ఎయిర్పోర్ట్కి వెళ్దాం, మీరు టికెట్ బుక్ చేసుకోండి, మీ దేశం వెళ్ళిపోండి అని చెప్పారు. కాదు, ఈ ప్రాంతం వదిలిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్దాం, మరొక సిటీకి వెళ్దాం అని చెప్పేసి ఇంకొక సిటీకి వెళ్తాం. అక్కడ ఇంకొక 10 రోజులు ఉన్నాను. అదే దేశంలో కరపత్రాలు అన్ని పంచుతూ సువార్తను ప్రకటించడానికి యేసయ్య మార్గాలు తెరిచారు. ఆ విధంగా ఆ యొక్క అజర్బైజాన్ అనేటువంటి దేశంలో సువార్తను ప్రకటించడానికి మార్గాలు తెరవబడ్డాయి. ప్రేమైనటువంటి సంఘం, యేసయ్య ఇచ్చినటువంటి బాధ్యత అదే. ఏంటి అంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. నమ్మిన వారిని తండ్రి అయిన యెహోవా నామములో, యేసు ప్రభు నామములో, పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇచ్చి అనేక మందిని శిష్యులుగా చేయండి అని యేసయ్య చెప్పారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఆ సత్యాన్ని యేసు ప్రభు వారు
ఒక ఆజ్ఞ అనుగ్రహించారు, శిష్యులకు ఇచ్చారు. అదే దర్శనము. ఆ రోజు నాకు ఎవరి గల్ఫ్లో ఏసై నాకు అనుగ్రహించడం ద్వారా ప్రారంభించడం జరిగింది. సంఘ స్థాపనలు చేయడానికి, చెరసాలలోని పరిచర్యలు జరిగించటానికి, సేవకులను తయారు చేయడానికి, వారిని అభిషేకించి పంపించడానికి మార్గాలను, అభిషేకాన్ని యేసయ్య అనుగ్రహించారు. ఆ తర్వాత మళ్ళీ అబుదాబి తిరిగి వచ్చేయడం జరిగింది. పోయిన సంవత్సరంలో సియరా లియోన్ అనేటువంటి దేశానికి వెళ్ళాను. ఈ దేశం కూడా క్రైస్తవ దేశమే, కానీ నామకార్థమైనటువంటి దేశం. అక్కడ ప్రిజన్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. అంటే ఖైదీలకు కాపాడడానికి భద్రతా దళం, అలాగే ట్రైనింగ్ ఇచ్చేటువంటి భద్రతా దళం అక్కడ ఉంటుంది. వాళ్ళు ఉండటానికి అకామిడేషను అవన్నీ కూడా ఉన్నాయి. ఆ స్థలాన్ని అద్దెకు తీసుకుని అక్కడ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వేరు వేరు దేశాల నుంచి వచ్చారు. దాదాపుగా 800 మంది విశ్వాసులు, అంటే నామకార్థ క్రైస్తవులు అక్కడికి వచ్చారు. ట్రైనింగ్ జరిగింది. 12 రోజులకి ట్రైనింగ్ జరిగింది. ఈ 12 రోజుల్లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 50 మంది బాప్తిజం తీసుకోవడానికి మార్గాలు తెరపడ్డాయి. ఆ ట్రైనింగ్ సెంటర్ పక్కనే ఒక చెరసాల ఉంది. ఆ చెరసాల అధికారులు అనుమతించారు. లోపలికి వెళ్ళి టీంతో వాళ్ళకి సువార్తను ప్రకటించడం జరిగింది. అక్కడ సువార్త చెరసాలలో ఉన్న ఖైదీలకు ప్రకటించిన తర్వాత వీళ్ళు ఎంతమంది బాప్తిజం తీసుకుంటారంటే ఖైదీలు అందరూ కూడా చేతులెత్తారు. దాదాపు 500 మంది పైనగా ఉన్నారు. అక్కడ ఏమీ లేదు, అలాంటి పరిస్థితి. బయటకు వచ్చి శాఖలతో మాట్లాడితే వాళ్ళకు పెద్ద రబ్బర్ బెలూన్ స్విమ్మింగ్ పూల్ తీసుకొచ్చారు. దాంట్లో నీళ్లు నింపేశారు. తర్వాత ఆ 2వ రోజున దాదాపుగా 150 మందికి పైగా ఖైదీలకు బాప్తిజం ఇవ్వడానికి చెరసాల లోపల మార్గాలు తెరపడ్డాయి. ఈ విధంగా సంఘ స్థాపనలు జరుగుతున్నాయి. మరొక ప్రక్క ఆ చెరసాల యొక్క పరిచర్య విస్తరించడం జరుగుతుంది. ప్రియమైనటువంటి సంఘం, ఈ విధంగా అనేక దేశాల్లో శిష్యులను తయారు చేయడం జరిగింది. దాదాపుగా 17,000 మందికి పైగా సేవకులను తయారు చేసి అభిషేకించి సేవకు పంపించడం జరిగింది. 1200 మందికి పైగా బాప్తీసాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా మాతో లేరు, వేరు వేరు ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కొంతమంది సేవకులు అయిపోయారు, బలమైన సేవకులు అయిపోయారు, బలమైన సంఘాలు కట్టారు. అందరూ మాతో లేరు, కొందరే ఉన్నారు. అది ఇప్పటికి కేవలం 3,000 సంఘాలు మాత్రమే మాతో ఉన్నాయి 65 దేశాల్లో. నేను 65 దేశాలు వెళ్ళలేదు. ప్రియమైనటువంటి సంఘం 40 దేశాల వరకే నేను వెళ్ళాను. ఇంకా చేయవలసిన పని చాలా ఉంది. అందుకే నేను ఇంకా సజీవంగా ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘం, ఆ విధంగా సేవ విస్తరించింది. సంఘ స్థాపనలు విస్తరించాయి. ఆ దేశంలో మలేరియా ఎక్కువగా ఉంది. ఆ మలేరియా వల్ల అనేక మంది ఆ మలేరియా రోగానికి పీడితులైపోయారు, బంధించబడ్డారు, బాధపడుతూ ఉన్నారు. సేవకులు కూడా కొంతమందికి ఆ మలేరియా వచ్చింది. వాళ్ళని టికెట్లు ముందు వెళ్ళిపోయారు. నేను గమనించలేదు, నేను అలానే వెళ్ళిపోయాను. ఓఆర్ఎస్ తీసుకుంటూ ఉన్నాను, వాకింగ్ చెప్తూ ఉన్నాను, స్వాతంత్రం ప్రకటిస్తూ ఉన్నాను. ఆ దేశం నుంచి మరొక దేశం లైబీరియా అనే దేశానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సువార్తను ప్రకటించడం, అక్కడ ఒకే రోజున 4 జంటలకు వివాహాలు ఒకే రోజు చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ కూడా వీధుల్లో, తర్వాత మార్కెట్లో సువార్తను ప్రకటించడానికి మార్గాలు తెరవబడ్డాయి. ఆ తర్వాత అక్కడి నుంచి అబుదాబి ప్రాంతానికి నేను టికెట్ తీసుకుని వచ్చేసాను. వచ్చేసిన తర్వాత వెంటనే వామిటింగ్స్ అవడం ప్రారంభించాయి. ఆ తర్వాత హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో చేర్పించిన తర్వాత 2 నెలలు హాస్పిటల్లో ఉండడం జరిగింది. ఆ 2 నెలలు కూడా నిస్సహాయ స్థితిలో కోమాలో ఉండడం జరిగింది. ఆ మలేరియా వల్ల నా బాడీలో 45% బాడీలోకి మలేరియా సోకడం ద్వారా బాడీ సరిగా పనిచేయడం లేదు, స్పందించడం లేదు, మెడిసిన్ని అంగీకరించడం లేదు.
వాళ్ళు ఇచ్చినటువంటి మందుల్ని స్వీకరించడం లేదు. అది జరిగినటువంటి పరిస్థితి. నా శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని పూర్తిగా తీసివేశారు, కొత్త రక్తాన్ని పెంచారు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, కొత్త రక్తాన్ని శరీరంలో ఎక్కించారు. ప్రతి 2 వారాలకి 2 మూటలు 3 మూటలు రక్తాన్ని వాళ్ళు ఎక్కించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు చేశారు. సంఘం అయితే ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థనలో ఉన్నప్పుడు పాస్టర్ గారికి ఒక దర్శనాన్ని యేసయ్య అనుగ్రహించారు, పరిశుద్ధాత్మ దర్శనం ఇచ్చారు. యేసయ్య మాట్లాడుతున్నారు, నేను బ్రతికిస్తాను, కంగారు పడవద్దు, భయపడదు అని ఒక అభయాన్ని అనుగ్రహించారు. ఆ తర్వాత నా శరీరంలో, నా శరీరంలో ఆ యొక్క మందులు, డాక్టర్లు వేసేటువంటి మందులు పనిచేయడం ప్రారంభమయ్యాయి. ఆ విధంగా అద్భుతం జరిగింది. తర్వాత 2 నెలలు అయిపోయిన తర్వాత డాక్టర్లు ఏమని చెప్పారంటే పూర్తిగా నడవటానికి, నిలబడటానికి దాదాపు 7-8 నెలలు పడుతుంది అని చెప్పారు. అయితే బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి 2 నెలల తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత ఒక వీల్ చైర్ తీసుకుని కొన్నారు, సంఘం కొంది. తర్వాత అందులో నుండి ఒక 1 రోజులు ఉన్నాను. ఆ 4 రోజులు ప్రతి వారానికి 2 నర్సులు వచ్చేవాళ్ళు, 2 ఫీమేల్ నర్సులు వచ్చేవాళ్ళు. రోజుకి 4 గంటలు టైంకి టైం చెక్ చేస్తూ ఉండేవాళ్ళు, మందులు ఇస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఒక ఫిజియోథెరపిస్ట్ ప్రతిరోజు వచ్చి ఒక 2 గంటలు కాళ్ళకి చేతులకు మసాజ్ చేసేవాళ్ళు. ఆ విధంగా ఒక 4 రోజులు ఉన్నాను. 4 రోజులు మందులు వాడటం జరిగింది. తర్వాత ప్రతి వారం హాస్పిటల్కి వెళ్ళడం, మెడికల్ చెకప్ చేయించుకోవడం ఇలా జరిగింది. బయటకు వచ్చిన వెంటనే ఒక 2 రోజుల వరకు జ్ఞాపక శక్తి లేదు, మెమరీ లేదు, పూర్తిగా రాలా. లోపల జరిగిందో తెలియదు, అంతకుముందు జరిగింది మాత్రమే గుర్తుంది. బయటకు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా జ్ఞాపక శక్తి రావడం ప్రారంభించింది. తర్వాత మొత్తం గుర్తుకొచ్చాయి. ఈ విధంగా యేసయ్య అద్భుతాలు చేశారు. ప్రియమైనటువంటి సంఘం, నన్ను స్వస్థపరిచారు, నన్ను చెరసాల నుండి విడిపించారు. చెరసాల పరిచర్య ప్రారంభించడానికి, తర్వాత సంఘాలు స్థాపించడానికి, అనేక మందిని సేవలు నడిపించడానికి మార్గాలు కనబడ్డాయి. కారణం ఏమిటి అంటే యేసయ్య రాజ్యము సమీపముగా ఉంది. యేసు ప్రభువు వారి యొక్క రాకడ సమీపంగా ఉంది. యేసు ప్రభువు వారి రాకడకు ముందుగా ప్రతి విశ్వాసి ఒక సేవకునిగా ఈ లోకములో క్రీస్తు యేసు ప్రేమను ప్రకటించడానికి, యేసు ప్రభువు వారి యొక్క మరణమును ప్రకటించడానికి, పునరుత్థానమును ప్రకటించడానికి వాడబడాలి. ప్రతి ఒక్కరూ వాడబడాలి. ప్రతి కుటుంబము, ఎవరైనా మా కుటుంబం ఒక మిషనరీ కుటుంబం, మా కుటుంబం ఒక సేవకుల కుటుంబం, నా కుమారుడు, నా కుమార్తె, నా కోడలు, నా అల్లుడు అంతా కూడా మిషనరీ కుటుంబం అనేటువంటి ముద్ర మన జీవితాల్లో ఉండాలి. యేసయ్య వచ్చిన తర్వాత ఆయన బహుమానాలు ఇస్తారు. ప్రేమైనటువంటి సంఘాన్ని అందుకొరకు నీవు నేను సిద్ధపడాలి. ఆత్మల సంపాదనలో, సంఘ స్థాపనలో, సువార్త ప్రకటించడంలో, క్రీస్తు యేసు కొరకు జీవించడంలో ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. సమయం కొద్దిగా ఉంది. సాతానుడికి తెలుసు ఏమని, తన సమయం కొద్దిగా ఉందని. అందుకే తన పనులు వాడు చేస్తూ ఉన్నాడు. హింస పెరిగిపోతుంది లోకంలో, హత్యలు పెరిగిపోతున్నాయి, మోసాలు పెరిగిపోతున్నాయి, అన్యాయాలు పెరిగిపోతున్నాయి, అక్రమం పెరిగిపోతుంది, అంధకారపు క్రియలు, చీకటి క్రియలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ చీకటి లోకంలో, ఈ సాతానుడి యొక్క అధికారపు ఈ లోకంలో నీవు నేను కూడా వెలుగుగా ఉండాలి అని యేసయ్య కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో వెలుగై ఉన్న దేవుడు ప్రతి విశ్వాసి ఈ లోకంలో ఒక వెలుగుగా జీవించాలి. మీరు వెలుగై ఉన్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నారు. అందుకు మనం చేయాలి, ఒక తీర్మానం చేసుకోవాలి. కుటుంబం కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు ఒక తీర్మానం చేసుకోవాలి. నేను నా కుటుంబం అంతా కూడా యేసయ్య పనిలో పాలిభాగస్తులుగా ఉండాలి. ఒక మిషనరీ కుటుంబంగా మేము జీవించాలి. అందుకు మాకు సహాయం దయచేయండి. శిష్యులు అపోస్తలుల కార్యములు, ఈ యొక్క సువార్తలలో శిష్యులు బలంగా వాడబడ్డారు. వారి చరిత్ర మనం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ప్రియమైనటువంటి సంఘం, అనేక మంది సేవకులు అనేక దేశాల నుంచి భారతదేశం వచ్చారు, అనేక దేశాలు వెళ్ళారు, మిషనరీస్గా వెళ్ళారు. వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. శిష్యులు 11 మందిలో 10 మంది హతసాక్షులు అయిపోయారు. ఒక్కడు యోహాను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. ప్రియమైనటువంటి సంఘం, ఈరోజు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు యేసయ్య. ప్రతి ఒక్కరిని ఎందుకు పిలుస్తున్నారు అంటే యేసయ్య పని కొరకు
ప్రతి ఒక్కరిలో ఒక పిలుపు ఉన్నది, నీలో పిలుపు ఉన్నది. యేసయ్య పని చేయట వరకు యేసయ్యని నువ్వు పిలుస్తున్నా. యేసయ్యకు నీవు కావాలి, నీ కుటుంబం కావాలి, నీవంతా కావాలి, నీ జీవితం కావాలి, నీ మనసు కావాలి, నీ ఆలోచన కావాలి. నీవు కలిగి ఉన్నవన్నీ కూడా యేసయ్య రాజ్యము కొరకు వాడబడాలి. అంటే నీ హృదయంలో, నీ మనసులో ఒక తీర్మానం చేసుకోవాలి. సువార్తను ప్రకటించేటువంటి కుటుంబంగా నేను, నా కుటుంబం ఉండాలి అని ఒక తీర్మానం చేసుకోవాలి. యేసయ్య కృప మనందరికీ సదా తోడైన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. యేసు ప్రభు యొక్క రాకడ సమీపంగా ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. ఒక తీర్మానం చేసుకుందాం. క్రీస్తుకు సాక్షిగా నేను జీవిస్తాను, నా కుటుంబము యేసయ్యకు సాక్షిగా జీవించాలి అనేటువంటి ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. ఒక ప్రార్థన మనసులో చేసుకున్నాం. యేసు ప్రభువా, ఇంతవరకు నీవు చేసినటువంటి కార్యాలను, కొన్ని సంఘటనలను కొన్ని దేశాల్లో వినటానికి నీవు అవకాశం కలిగి చేస్తావు. నీకు వందనాలు. యేసు ప్రభువా, నీ ఒక్కడివే సత్యవంతుడవు. ఈ లోకంలో ఉన్న మానవులందరి కొరకు, పాపులందరి కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు, పునరుత్థానుడు యేసయ్య, నీ ప్రేమకై వందనాలు, నీ బలియాగమునకై వందనాలు. యేసయ్య, నీ మరణమును ప్రకటించడానికి, తండ్రి ప్రేమకు సాక్షిగా జీవించడానికి, యేసయ్య నీ మరణములకు సాక్షిగా జీవించడానికి ప్రతి ఒక్క విశ్వాసీ కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ఎవరైతే ఒక తీర్మానం చేసుకున్నారో, నా కుటుంబం అంతా యేసయ్య పనిలో ఉండాలి, ఒక మిషనరీగా ఉండాలి అని ఒక తీర్మానం చేసుకున్నారు, వారి కుటుంబాల్లో నీ కార్యాలు, యేసయ్య నీ కార్యాలు, పరిశుద్ధాత్ముడా నీ కార్యాలు నీవు జరిగించబోతున్నందుకు నీకు వందనాలు. నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య, శరీరాల్లో ఉన్నటువంటి బలహీనతలు, మానసిక ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ప్రతి బంధకాలు, ప్రతి సమస్య, ప్రతి రోగం యొక్క అధికారము, చీకటి అధికారము యేసు ప్రభు నామములో తొలగిపోబడును గాక. యేసయ్య శక్తిగల నామములో చీకటి అధికారము సంఘబిడ్డల జీవితాల నుండి పతనం చేస్తున్నాను. యేసు ప్రభు శక్తిగల నామములో విడుదల కలుగును గాక. యేసు ప్రభు పరిశుద్ధ రక్తము ద్వారా నీ బిడ్డలకు జయము కలుగును గాక. పరిశుద్ధాత్మ నిత్యము సర్వసత్యములోకి, విశ్వాసంలోకి, పరిశుద్ధతలోకి, ఆశీర్వాదంలోకి, అభిషేకంలోకి, నీ యొక్క దర్శనములోకి భారము నశించిపోతున్నటువంటి ఆత్మలైన భారము కలిగి జీవించడానికి, యేసయ్య పని ప్రతి ఒక్కరూ చేయడానికి, ప్రతి వారానికి ఒక్కరినైనా యేసయ్య సన్నిధికి, మందిరానికి నడిపించడానికి నీవు సిద్ధపరిచి, బలపరిచి, తయారు చేసి వాడుకోబోచున్నందుకు నీకు వందనాలు. కలిసి నాతో ఈ యొక్క ఒప్పుకోలు తీర్మానపు ప్రార్థన చెప్పండి. యేసు ప్రభువా, ఇంతవరకు నీవు చేసిన కార్యాలను వినటానికి, అద్భుతాలను వినటానికి నాకు సహాయము దయచేసినందుకు వందనాలు. యేసు ప్రభువా, నా కొరకు మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడవని నా హృదయంలో నమ్ముచున్నా. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసయ్య నామములో నాకు స్వస్థత కలిగింది, పరిపూర్ణమైన స్వస్థత కలిగింది. యేసు రాజ్యము కొరకు, యేసయ్య ప్రేమ కొరకు నేను జీవిస్తాను. ఆత్మల సంపాదనలో నేను పాలిభాగస్తునిగా జీవిస్తాను. యేసయ్య రాకడ వరకు సిద్ధపాటు కలిగి ప్రార్థన చేస్తూ సువార్తను ప్రకటిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి జీవమును, స్వస్థతను, దర్శనమును, అభిషేకమును, ఆశీర్వాదమును, స్వస్థతను యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన యెహోవా ప్రేమ, యేసు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మైందలి సంతోషము, సమాధానము, సహవాసము తలను ఉంచిన మనకందరికీ, దగ్గర దూర ప్రాంతాల్లో ఉన్న రక్త సంబంధులకు, స్థానిక సార్వత్రిక సంఘములకు కృపాక్షేమములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక.